అర్బన్ రైస్ అపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చిన్నారులు మరణించారని ఆరోపిస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు. సరైన సెక్యూరిటీ వ్యవస్థ కూడా లేదని చెబుతున్నారు. చిన్న పిల్లలు చనిపోతుంటే కనీసం అసోసియేషన్ వాళ్ళు మాట్లాడటం లేదని ఆరోపిస్తున్నారు. తమిళనాడుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ కావడంతో ఇక్కడ సరిగా మెయింటైన్ చేసే వాళ్ళు లేరని మండిపడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. అమీన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలైతే కోల్పోయారు. ప్రజ్ఞ అనేటువంటి 9 సంవత్సరాల పాప, అలాగే ఆద్విక రెడ్డి అనేటువంటి 8 సంవత్సరాల పాప ప్రాణాలు కోల్పోయారు. అపార్ట్మెంట్ వాసులు అయితే పూర్తిగా అసలు ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ప్రెసిడెంట్ కావచ్చు, సొసైటీ కావచ్చు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరైనటువంటి సెక్యూరిటీ లేదంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఈ చిన్నారులు చనిపోయారు అనేది. సో ఎప్పుడు ఆద్విక ఇట్లా చనిపోయారు బ్రదర్? నిన్న సాయంత్రం జరిగిందండి ఇది. నిన్న సాయంత్రం 5:48 ఈ సమయంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుండగా సడన్గా ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటూ ఒక పాప కొంచెం లోతుగా వెళ్ళడం జరిగింది. కొంచెం లోతుగా వెళ్ళడంతో ఈ పాపను ఆ పాప సేవ్ చేయాలనే ప్రయత్నంలో ఆ పాప ఈ పాపను లాగడం. సో లాగే క్రమంలో ఇద్దరు కూడా మునిగిపోయారు. ఒక పాపకి ఈత వచ్చు అన్నట్టుగా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఒక పాపకి ఈత కూడా వచ్చు. ఇది అందరూ భావిస్తున్నది ఏంటంటే ఇక్కడ కొంచెం సెక్యూరిటీ లోపం అండ్ ఈ ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ కన్సర్న్స్, ఈ రైలింగ్ ఉంటుంది కదా, ఆ రైలింగ్ కూడా ఏదో కన్సర్న్స్ ఉన్నాయని చెప్పారు. మేము కూడా ఏ స్విమ్మింగ్ పూల్ అయినా సరే చుట్టూ ఒక రైలింగ్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళు పట్టుకోవడానికి ఒకవేళ పడిపోయినప్పుడు కూడా సహాయంగా ఉంటుందని. ఇక్కడ అదేం లేనట్టుగా కనిపిస్తుంది. అదే అనిపించింది మేము కూడా వచ్చి చూసిన తర్వాత. మేము తల్లిదండ్రులకి చాలా దగ్గర స్నేహితులు. సో మేము ఇది చూసిన తర్వాత చాలా విషాదం అనుకున్నాం. ఇక్కడ ఇది చూస్తుండగా పాపలు ఇద్దరు కూడా ఆ శవాలుగా మారిపోవడం, ఇది ఖచ్చితంగా ఈ అర్బన్ రైజ్ వారి నిర్లక్ష్యంగా అనిపిస్తుంది చూస్తుంటే. మరి అది ఎంతవరకు మరి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది అసోసియేషన్ వారు, ఆల్రెడీ ఇక్కడ అసోసియేషన్ కూడా ఫామ్ అయి ఉంది. అసోసియేషన్ వారు, మేనేజ్మెంట్ వారు వాళ్ళిద్దరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని దీని భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా వాళ్లే బాధ్యత వహించి దీన్ని చక్కగా పరిరక్షణ పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అసలు ఎలాంటి మేనేజ్మెంట్ లేదు, ఒక అసోసియేషన్ లేదు, ఒక ప్రెసిడెంట్ కూడా లేదంటూ కూడా కొంతమంది ఫ్లాట్స్ ఓనర్స్ చెప్తా ఉన్నారు కదా. అసోసియేషన్ ఫామ్ అయింది అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక 10-15 మంది ఆల్రెడీ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదో వాళ్ళు ఇది చెన్నైకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ కలిగినటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. సో మరి వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా దీనికి ఆ తల్లిదండ్రులకి ఏ విధంగా సహాయపడగలరు భవిష్యత్తులో. అది కాకుండా వీళ్ళు నిర్మిస్తున్నటువంటి పెద్ద పెద్ద కట్టడాలు ఇంకా ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 30-40 అంతస్తులు కడుతున్నారు. మరి భవిష్యత్తులో ఎలాంటి ఛాయలు జరుపుకోకుండా, ఎలాంటి చర్యలు జరుపుకోకుండా వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా దీన్ని కంట్రోల్ చేస్తారన్నది మనం వాళ్ళకి విజ్ఞప్తి. పక్కన ఉంది కూడా వాళ్ళదేనా? ఈ పక్కన ఉన్నది కూడా వాళ్ళదే. ఈ అర్బన్ రైజ్ ఇది సెకండ్ ఫేజ్గా కడుతున్నారు వాళ్ళు. సో ఇది కూడా మరి వాళ్ళు ఏ విధంగా ఎలాంటి సెక్యూరిటీ ఆ మెజర్స్ తీసుకున్నారన్నది సో కొంచెం దాన్ని డీటెయిల్గా పరిశీలిస్తే బాగుంటుంది. మీకు ఎన్ని రోజులుగా తెలుసు ఆద్విక రెడ్డి, అలాగే వాళ్ళ నాన్న ఎంతకాలంగా పరిచయం? మీకు అతను మాకు లాస్ట్ 4.5 years నుండి క్లోజ్ ఫ్రెండ్స్ సార్. వెరీ రీసెంట్గానే ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. సో అన్ఫార్చునేట్ థింగ్ అండి, చాలా అన్ఫార్చునేట్. చాలా స్విమ్మింగ్ పూల్స్లో చూస్తూ ఉంటాము, లెవెల్స్ ఉంటాయి. అంటే చిన్నపిల్లలకి అని, అలాగే వృద్ధులకు అని చెప్పేసి మనకు ఇక్కడ దాకా నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి గొంతు దాకా వస్తుంటే మనం ఉండగలుగుతాం, జాగ్రత్తగా ఉండగలుగుతాం. చిన్నపిల్లలకు తెలియదు కదా, అలా ఇక్కడ ఏం లేనట్టు ఉంది. అది ఆ ప్రాబ్లం అయితే ఉంది సార్. అది మేము నోటీస్ చేసాము, మేము ఎప్పుడైతే అబ్జర్వ్ చేసాము. అది మోరోవర్ ఏంటంటే మాకు రీసెంట్గా తెలిసింది జూన్లో కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయింది. సెక్యూరిటీగా వెండర్ మొత్తం రీప్లేస్ చేశారు. సో అంతకుముందు మన స్విమ్మింగ్ పూల్కి సెక్యూరిటీ గార్డ్ ఒక అతను ఉండేవాడు, సో మానిటరింగ్ పర్పస్. సో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఎప్పుడైతే రెన్యూవల్ అయిందో ఆ సెక్యూరిటీని కూడా తీసేశారని తెలిసింది. అదంతా కొంచెం మెయింటెనెన్స్ ఫాల్ట్ కింద కన్సిడర్ చేయాలి. అంటే మరొక విషయం ఏంటంటే కొంతవరకు ప్రైవసీ కన్సర్న్స్ అని చెప్పేసి అక్కడ దగ్గరలో కూడా ఎక్కడో కూడా సీసీ టీవీలు అన్నది కూడా ఎక్కడ అమర్చలేదు. సో దీనివల్ల కూడా అక్కడ అసలు ఏం జరిగింది అన్నది కూడా ఎవరికి తెలియకుండా. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? పాపలు ఇద్దరు నిజంగానే ప్రమాదవశాత్తు పడ్డారా, లేకపోతే ఇంకేమైనా జరిగి ఉండొచ్చు అంటే అలాంటి అనుమానాలు ఏమి లేవు. సో అది కాకతాళీయంగా వాళ్ళు ఆడుకుంటూ జరిగినటువంటి పరిణామం అనుకుంటున్నాం. అది కొంచెం సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని కొంచెం దానికి రైలింగ్ కానీ ఇదంతా కూడా అప్రోప్రియేట్గా ఉన్నట్లయితే సో ఆ పసికందుల ఇద్దరిని మనం కాపాడుకోగలిగేవాళ్ళం. అల్టిమేట్ ఇంటెన్షన్ ఒకటే సార్, మేము దీన్ని ఇష్యూ చేయాలనుకోవట్లేదు. అట్లీస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎవరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి బలవకుండా ఉండాలనేది మా కోరిక అంతే. అంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్రతి 2-3 కిలోమీటర్లకి పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ కడుతున్నారు. చాలా ఆనందం ఇది ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం. దానికి తగ్గట్టుగా
కొంత సెక్యూరిటీ మెజర్స్, సో అట్లీస్ట్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా అప్రోప్రియేట్గా చూసుకుంటే కొంచెం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు, రెసిడెంట్స్. సో చూస్తూ ఉన్నాము వేల ఫ్లాట్స్తోని పదుల అంతస్తులను బహుళ అంతస్తులతో అయితే ఈ అపార్ట్మెంట్స్ హై రైజ్డ్ అపార్ట్మెంట్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అలాంటి అపార్ట్మెంట్లోని ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. అర్బన్ రైజ్ స్ప్రింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అనేటువంటి ఒక నినాదంతో అక్కడ మనం బోర్డు మీద కనిపిస్తూ ఉంది కదా. సో అలా ఇక్కడ ఒక అపార్ట్మెంట్స్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. కానీ సరైనటువంటి సెక్యూరిటీ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ సిస్టమ్ అనేది లేకుండా పిల్లల్ని ఆడుకోవడానికి తీసుకొచ్చినటువంటి పిల్లలిద్దరు కూడా మృత్యు ఒడిలోకి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటే కారణమైనట్టుగా అయితే వారి ఎవరైతే పిల్లలు చనిపోయారో ఆ పిల్లల తల్లిదండ్రులు అయితే ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. సెక్యూరిటీ సిస్టానికి సంబంధించి అంటే సెక్యూరిటీ ఏదైతే అంటే దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి రెన్యువల్ చేసినప్పటికీ కూడా కావాలని సెక్యూరిటీని తగ్గించి, గతంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర సెక్యూరిటీ ఉన్నట్లుగా అయితే చెప్తా ఉన్నారు ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఆ తల్లిదండ్రుల బంధువులు, స్నేహితులు కూడా. కానీ ఇప్పుడు గత జూన్లో జరిగినటువంటి సెక్యూరిటీ రెన్యువల్ ఏదైతే ఉందో దానిలో కావాలనే సెక్యూరిటీని తగ్గించినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. దానివల్లే పిల్లలు చనిపోయినట్టుగా కూడా ఆ పిల్లల తల్లిదండ్రుల ఫ్రెండ్స్ అయితే ఆరోపిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో విజయ్ బిగ్ టీవీ అమీన్పూర్ నుండి.